ఇంత పెద్ద బాహుబలి డయాస్ మీద ఇంత మంది ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి ఇలా ఈ బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభను సక్సెస్ చేయడానికి తెలంగాణ రాష్ట్రం నలుమూలల నుంచి కూడా ప్రజలు తరలి వస్తున్నారు. ఈ నిజంగా ఈ సభను గాని దీన్ని జై స్వరాజ్ టీవీ కవర్ చేయడం చాలా బ్రహ్మాండంగా ఉంది. నిజంగా మీ అందరు కూడా శుభాకాంక్షలు. ప్రేక్షకులందరూ కూడా ఇవాళ కేసీఆర్ గారు ఏం మాట్లాడతారు, కేసీఆర్ గారిని ప్రజలను ఉద్దేశించి ఈ కాంగ్రెస్ కబంధ హస్తాల నుంచి తెలంగాణ జాతిని ఎట్లా విముక్తి చేస్తారు, ఇవాళ కేసీఆర్ గారు ఏం సందేశం ఇస్తారు అనేది ఇలా టీవీలలో ప్రజలు ఇప్పటి నుంచే కూర్చొని ఉన్నారు. ఇలా లక్షల మంది ప్రజానికం కూడా కేసీఆర్ గారి సందేశం వినడానికి సిద్ధంగా ఉన్నారు. ఇవాళ కాంగ్రెస్ చేస్తున్న మోసపూరిత హామీలు, కాంగ్రెస్ అబద్ధపు బూటకపు హామీలు ఏమైతే ఉన్నాయో అరచేతిలో స్వర్గం చూపించి ఇలా గద్దెకెక్కి ఇలా యావత్ సమాజాన్ని పట్టి పీడిస్తున్న కాంగ్రెస్ నుంచి విముక్తి పొందడానికి ప్రజలంతా కూడా సిద్ధంగా ఉన్నారు. ఇలా రైతు ఆత్మహత్యలు, గురుకులాల ఆత్మహత్యలు, ఆడవాళ్ళకి ఇచ్చిన హామీలు అన్ని కూడా అబద్ధాలు. ఇలా ఏ ఒక్క హామీ కూడా సంపూర్ణంగా చేయకుండా తెలంగాణ ప్రజలను పట్టి పీడిస్తున్న కాంగ్రెస్ ను ఇలా ప్రజలు వద్దనుకుంటున్నారు. కేసీఆర్ గారి నాయకత్వాన తెలంగాణ సుభిక్షంగా ఉండే ఇలా 10 ఏండ్ల సుభిక్ష తెలంగాణలో పాడి పంటలే గాని, గురుకులాలే గాని, అన్ని వర్గాల ప్రజలు, వృద్ధులే గాని, అనేక వర్గాలు ఇలా కలెక్టరేట్లు కట్టుకున్నాం, గురుకులాలు కట్టుకున్నాం. అన్ని వర్గాలు ఇలా రైతన్నలు ఎంత సుభిక్షంగా ఉండే, ఎన్ని లక్షల ఎకరాల్లో పంటలు పండే, కాళేశ్వరం ద్వారా తెలంగాణ ఎంత సస్యశ్యామలంగా ఉండే, ఆకుపచ్చని తెలంగాణను ఇలా కుక్కలు చింపిన విస్తర్లాగా చేసిన కాంగ్రెస్ ను తరిమి కొట్టడానికి ప్రజలంతా సిద్ధంగా ఉన్నారు. మరి రాహుల్ గాంధీ వచ్చిండు తెలంగాణకు, నిన్న ఏం తీసుకొచ్చిండు, ఇలా ఎందుకు వచ్చిండని నేను ప్రశ్నిస్తున్నా. రాహుల్ గాంధీ తెలంగాణ ప్రజలకు ఏం చేస్తానన్నాడు, ఏం చేస్తున్నారు? ఇలా బహిరంగంగా వాళ్ళ మంత్రులు ట్యాక్సులు వసూలు చేస్తుంటే చూడ్డానికి వచ్చిండా? ఇలా రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని తిరుగుతున్న రాహుల్ గాంధీ మరి తెలంగాణలో ఇంత దుర్భర పరిస్థితులు ఉంటే ఎందుకు ప్రశ్నిస్తలేడు? ఇలా రేవంత్ రెడ్డిని ఆయన ఎందుకు మొట్టికాయలు వేస్తలేడని నేను ప్రశ్నిస్తున్నా. ఇలా ఇన్ని గురుకులాల ఆత్మహత్యలు జరిగినప్పుడు రాలేదు, ఇలా లఘుచర్ల ఇష్యూలో రాలేదు, ఇలా హైడ్రా కూర్చివేతలప్పుడు రాలేదు, మరి ఇలా రాహుల్ గాంధీ ఎందుకు వచ్చిండని ప్రశ్నిస్తున్నా. సుభిక్షంగా ఉన్న తెలంగాణను కుక్కలు చింపిన విస్తర్లాగా చేస్తుంటే ఆయన మందలించాల్సింది పోయి ఇలా ఏ రకాన తెలంగాణ ప్రజలకు ఏం సమాధానం చెప్పడానికి వచ్చిండు అనేది నేను ప్రశ్నిస్తున్నా. ఇలా కాంగ్రెస్ చేస్తున్న మోసపూరిత హామీలను ప్రశ్నించడానికి తెలంగాణ ప్రజలంతా కూడా సిద్ధంగా ఉన్నారు. అతి తక్కువ కాలం 6 నెలల్లోనే తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకుని ఇలా యావత్ తెలంగాణ సమాజం అంతా తరిమి కొడుతుంది, చీ కొడుతుంది. ఇలా కాంగ్రెస్ అంటేనే భస్మాసుర హస్తం అన్నట్టు అయిపోయింది. ఇలా కాంగ్రెస్ నుంచి విముక్తి పొందడానికి తెలంగాణ అంటే పసిపిల్ల నుంచి పండు ముసలి దాకా ఎదురు చూస్తున్నారు. మేము వీళ్ళకి ఎట్లా ఓట్లు వేసినాం, ఎట్లా గెలిపించుకున్నాం, మా చెప్పుతో మేమే కొట్టుకునే పరిస్థితి తీసుకొచ్చారు అనేసి యావత్ తెలంగాణ సమాజం కూడా ఆరోపిస్తున్నది. నిజంగా కూడా ఇలా కేసీఆర్ గారు ఏం సందేశం ఇస్తారు, ఇలా తెలంగాణను ఎట్లా రక్షించుకుంటాడు, ఇలా తెలంగాణలో జరుగుతున్న ఈ దుర్భర పరిస్థితుల గురించి ఏం మాట్లాడతారు? నీళ్ళందక పంటలు ఎండిపోతున్నాయి, ఇలా సరైన విద్య గాని, వైద్యం గాని లేక ప్రజలంతా అల్లాడిపోతున్నారు. దీని గురించి కేసీఆర్ గారు ఏం చెప్తారనేది యావత్ తెలంగాణ సమాజం ఎదురు చూస్తుంది.